అంటే ఇక్కడ నుంచి ఇలాంటి ఫ్లెక్సీలు అది పెట్టినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు అసలు ఆ రఫా అనే దరిద్రాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? వాడెవడో అప్పుడు పెట్టాడు. జగన్ కూడా అది ఏమన్నాడు, అది సినిమా డైలాగ్ మా వాళ్ళది కాదన్నాడు. కానీ దాన్ని అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడుతున్నారు. రఫాలు నరుకుతామనే పదం రఫా అంటేనే నరుకుతామనే అర్థం వచ్చేసింది ఇప్పుడు. అది ఎంత తక్కువ కోస్తే అంత మంచిది. అసలు అది కుయ్యద్దు. ఎవడిని ఎవడు నరుకుతాడు? ఎవడబ్బా సొమ్ము ఎవడికి ఇచ్చారు? నువ్వెవడు చంపడానికి మనుషుల్ని? నీకేమన్నా లైసెన్స్ టు కిల్ అని మధుబాబు నవల్స్ ఉండే డిటెక్టివ్లై అట్లా వీళ్ళేమన్నా లైసెన్స్ తీసుకున్న వాళ్ళ చంపడానికి ఎవడిస్తున్నాడు వీడికి లైసెన్స్లు? బేసిక్ గా ఒకటి మీరు అన్నట్టు ఆ పాయింట్లు అయితే తప్పు ఉండదు. పోతే పోతాం అన్నటువంటిది మేము జగన్ వెంట ఉంటాం అన్నట్టు. చస్తే చస్తాం మేము జగన్ వెంట ఉంటాం అంటే తప్పులేదు అందులో. కానీ రఫా అన్న పదం దగ్గరకు వచ్చేటోడికి తేడా వస్తుంది. బేసిక్ రఫ్ అంటే నరుకుతామని కదా అక్కడ బేసిక్. అదే కదా ఆ డైలాగ్ ఇలా వాడేస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు గానీ కార్యకర్తలు గానీ ఒక హెచ్చరిక ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా భవిష్యత్తులో? ఎలాంటి రిపీట్ వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేసినా వీళ్ళు వినరు. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది పార్టీ అధినాయకత్వానికి కార్యకర్తకి. అదేదో ఇప్పుడు ఏదో సంస్థాగత నిర్మాణం అంటున్నారు కదా, రేపు మార్చి ఉగాదికి ఏమో పూర్తవుతుందట అందరికి ఐడి కార్డు అవన్నీ. అప్పుడు ఏమన్నా చెప్పడానికి కుదురుద్దేమో గానీ ఇప్పుడైతే కుదరదు. ఎందుకంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ అంటుండేవాడు, చూడండి నా అభిమాని వేరు నా కార్యకర్త వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అట్లాంటి యాక్షన్ ఉంది. లైక్ అతని కిరణ్ రాయల్ జనసేన నేతలు ఎప్పటికీ చెప్తాడు కానీ కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసి ఎప్పుడు తీసుకున్నారు అతను వెనక్కి? లేకపోతే అట్లాగా అనే